హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మోటార్ హబ్. సో ఈరోజు మనం చూడబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఎథర్ 450. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి, ఒకటి 450 ప్లస్ అండ్ ఇంకొకటి 450X. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఆల్సో డూ కీప్ సపోర్టింగ్. సో 450 ప్లస్కి 450Xకి ఉన్న మేజర్ డిఫరెన్స్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ అండ్ మోటార్ పవర్. 450Xకి ఎక్కువ ఈ రెండు, అండ్ ఇంకొకటి 450 ప్లస్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా రాదు. ప్రైస్ విషయానికి వస్తే ఎథర్ 450 ప్లస్ సుమారు ₹1,07,000 నుంచి ₹1,28,000 వరకు ఉంటుంది. అండ్ ఎథర్ 450Xకి వచ్చేసరికి మీకు ₹1,27,000 నుంచి ₹1,47,000 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ మాత్రమే. అండ్ ప్రైస్ వేరియేషన్ ఎక్కువ ఎందుకు ఉందంటే ఫేమ్ టు ఇన్సెంటివ్, అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ అనమాట. అండ్ ఇది ఎందుకు ఇచ్చారంటే జనాలు ఫాస్ట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్కి మైగ్రేట్ అవుతారని ఇచ్చారు. అండ్ ఇది కాకుండా కొన్ని స్టేట్స్లో స్టేట్ సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అది స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటుంది. మీరు ప్రైస్ బ్రేకప్ ఎథర్ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో ₹2,500కి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు తర్వాత క్యాన్సిల్ చేయాలి అనుకుంటే మీ పూర్తి బుకింగ్ అమౌంట్ అంటే ₹2,500 ఏదైతే ఉందో అది మొత్తం వెనక్కి రిఫండ్ చేస్తారు. చూడటానికి 450 ప్లస్కి 450Xకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు అంటే డిజైన్ వైజ్. ఇంకా డైమెన్షన్స్కి వస్తే ఎథర్ 450 యొక్క లెంత్ వచ్చి 1.8 మీటర్స్, విడ్త్ 0.7 మీటర్స్, హైట్ 1.25 మీటర్స్, వీల్ బేస్ 1.27 మీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిల్లీమీటర్స్ అండ్ గ్రౌండ్ నుంచి సీట్ హైట్ వచ్చేసి 765 మిల్లీమీటర్స్. వెయిట్ అయితే అరౌండ్ 110 kgs ఉంటుంది. వాటర్ వేడింగ్ లిమిట్ కూడా 300 mm వరకు ఇచ్చారు. ఈ వెహికల్ బ్యాటరీ మనకి ఫుట్బోర్డ్ కింద ఉంటుంది అనమాట, అంటే మనం కాళ్ళు పెట్టుకుంటాం కదా దాని కింద. దీనివల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ లోగా ఉంటుంది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 49:51 రేషియోలో ఉంటుంది. ఇది మనకి కార్నర్స్లో బాగా హెల్ప్ అవుతుంది. ఎథర్ 450 ప్లస్ అండ్ 450X రెండింటి మోటార్స్ IP66 రేటెడ్, కంట్రోలర్ IP65 రేటెడ్ అండ్ బ్యాటరీ ప్యాకేజ్ IP67 రేటెడ్, అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. అండ్ ఆల్సో బ్యాటరీ ప్యాక్ ఒక అల్యూమినియం అలాయ్ కేసింగ్లో సీల్ చేసి ఉంటుంది. ఎథర్ 450Xకి డ్రైవింగ్ మోడ్స్ 4 ఉంటాయి: ఇకో, రైడ్, స్పోర్ట్ అండ్ వార్ప్ మోడ్. అండ్ 450 ప్లస్కి వచ్చేసరికి ఓన్లీ 3 మోడ్స్ ఉంటాయి, వార్ప్ మోడ్ ఉండదన్నమాట. అండ్ వీటి ఎగ్జాక్ట్ బ్యాటరీ అండ్ మోటార్ స్పెసిఫికేషన్స్ నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు చెప్తాను. కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి 3 కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇది వైట్ విత్ గ్రీన్ యాక్సెంట్స్. స్పేస్ గ్రే మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది అండ్ దీనికి ఎల్లో యాక్సెంట్స్ వస్తాయి. అండ్ ఇది మింట్ కలర్ అండ్ దీనితో ఆరెంజ్ యాక్సెంట్స్ వస్తాయి. సో ఎథర్ 450 చూడటానికి చాలా షార్ప్ అండ్ స్లీక్గా ఉంది. ఫ్రంట్ చూసినట్టయితే వైజర్ గ్లాస్ బ్లాక్లో ఫినిష్ చేయబడింది అండ్ LED DRLs విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇంకా కిందకి వస్తే ఇది నంబర్ ప్లేట్ హోల్డర్ అండ్ ఇది ఫుల్లీ LED హెడ్ లైట్ అండ్ మధ్యలో సిల్వర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది విత్ ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్. అండ్ ఇది 200 mm పెటల్ డిస్క్ అండ్ 3 క్యాలిపర్స్ ఉన్నాయి, 2 నార్మల్ ఫ్రంట్ బ్రేక్ కోసం అండ్ ఒకటి CBS అంటే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కోసం. ఇది 12-inch అలాయ్ వీల్స్తో వస్తుంది అండ్ 90/90 సైజ్ ట్యూబ్లెస్ టైర్స్ లభిస్తాయి ఇందులో. ఈ బండి యొక్క బూట్ కెపాసిటీ వచ్చేసి 22 లీటర్స్. అండ్ సైడ్ నుంచి కూడా చూడడానికి బండి డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ సైడ్ స్టాండ్ కూడా చాలా స్లీక్గా డిజైన్ చేయబడింది. అండ్ కాలు పెట్టుకోవడానికి ఫుట్బోర్డ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది. ఫ్రంట్లో మీకు ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు బ్యాగ్స్ తగిలించుకోవడానికి. ఇది వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ కోసం ఫుట్ రెస్ట్ అనమాట. శారీ గార్డ్ కూడా ఉంది. అండ్ దాని వెనక మీరు చూసినట్టయితే డ్రైవ్ బెల్ట్ కూడా కనబడుతుంది. వెనకాల సస్పెన్షన్ వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది దీంతో. అండ్ ఇది వెనకాల పట్టుకోవడానికి గ్రాబ్ రైల్ అనమాట. LED టెయిల్ లైట్ ఇలా ఉంటుంది.
అండ్ కింద వచ్చేసి మీకు నంబర్ ప్లేట్ హోల్డర్ అండ్ రిఫ్లెక్టర్ ఉంటుంది రేర్ మడ్ గార్డ్ దగ్గర. అండ్ మీకు వెనకాల టర్న్ ఇండికేటర్ ఇలా టెయిల్ లైట్తో పాటు ఇంటిగ్రేట్ అయి ఉంటుందన్నమాట కొంచెం కిందకి. ఎథర్ అని రాస్తుంది ఇక్కడ ఆరెంజ్ యాక్సెంట్లో. అండ్ వెనకాల డిస్క్ బ్రేక్కి వచ్చేసరికి 190mm పెటల్ డిస్క్ విత్ సింగిల్ క్యాలిపర్ వస్తుంది. అండ్ ఎంత ప్రెషర్ ఎయిర్ ఫిల్ చేయాలో కూడా ఇక్కడ అలాయ్ మీద రాసి ఉంది. అండ్ ఇది వెహికల్ యొక్క కీ. సో దీనికి మీరు చూసినట్టయితే 7-inch LCD టచ్ స్క్రీన్ వస్తుంది. అందులోనే మీకు స్పీడోమీటర్ అన్ని రేంజ్ అన్నీ చూపిస్తుంది అనమాట. దాంతోపాటు మీకు ఇలా నావిగేషన్ కూడా వస్తుంది. అండ్ పైన కిల్ స్విచ్, సైడ్ స్టాండ్, క్లాక్, మోటార్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో అనే ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది మీరు నావిగేట్ చేస్తున్నప్పుడు కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ బాటంలో చూసినట్టయితే మీకు ఇంకా రేంజ్ అండ్ ఏ మోడ్లో, ఏ రైడ్ మోడ్లో ఉంది వెహికల్ అనేది కూడా చూపిస్తుంది. ఇది రైడ్ మోడ్స్ చేంజ్ చేయడానికి మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆర్ ఆపేసి ఉన్నప్పుడు వెహికల్. ఇది కిల్ స్విచ్ అనమాట, మోటార్ని ఆన్ ఆర్ ఆఫ్ చేయడానికి. అండ్ ఇది సెల్ఫ్ స్టార్ట్ స్విచ్. అండ్ ఇది హై ఆర్ లో బీమ్ హెడ్లైట్ కోసం. అండ్ ఇవి టర్న్ ఇండికేటర్స్. టర్న్ ఇండికేటర్ సౌండ్ ఏదైతే ఉందో అది మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి. అండ్ ఛార్జింగ్ ఆప్షన్స్కి వస్తే ఇది పోర్టబుల్ ఛార్జర్, అంటే ఇది ఏ రెగ్యులర్ 3-pin ప్లగ్లో అయినా సరిపోతుంది అనమాట. అండ్ దీంతో 0 నుంచి 100%కి ఛార్జ్ చేయడానికి రఫ్లీ 4.5 hours to 5 hours పడుతుంది. అండ్ వెహికల్తో పాటు మీకైతే ఎథర్ డాట్ ఛార్జర్ ఇస్తారు. మీరు డాట్ ఛార్జర్ ఆర్ ఈ పోర్టబుల్ ఛార్జర్ మధ్యలో చూస్ చేసుకోవచ్చు. అండ్ డాట్ ఛార్జర్ తీసుకుని అడిషనల్గా పోర్టబుల్ ఛార్జర్ కావాలంటే ఎక్స్ట్రా 11,000 పే చేయాలి. అండ్ ఎథర్ డాట్ ఛార్జర్ యొక్క ఛార్జింగ్ టైం కూడా 0 to 100 సేమ్ పోర్టబుల్ ఛార్జర్ లాగే అరౌండ్ 4.5 to 5 hours పడుతుంది. అండ్ ఇది ఎథర్ గ్రిడ్, అంటే ఇది పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. అండ్ దీంతో ఛార్జ్ చేయడానికి అరౌండ్ 1 hour 15 minutes పడుతుంది. ఎథర్ 450లో మీకు రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. ఏదైనా పార్కింగ్ స్పేస్ నుంచి రివర్స్ చేయాలంటే ఇలా చేయొచ్చు. ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే యాక్సలరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. మనం మామూలు పెట్రోల్ డీజిల్ ఇంజిన్స్లో కొంత ల్యాగ్ అనేది ఉంటుంది, బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసరికి మనకి ఎక్కువ ల్యాగ్ అయితే కనిపించదు. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ చాలా క్విక్గా ఉంది. స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంది ఎథర్ 450X మోడల్. అండ్ ఇది మ్యాక్సిమం 6 kilowatt పవర్ జనరేట్ చేస్తుంది, అంటే రఫ్లీ 8 horsepower. అదే 450+ అయితే 5.4 kilowatt పీక్ పవర్ జనరేట్ చేస్తుంది, అంటే 0.6 kilowatt తక్కువ 450X కంటే. టార్క్ విషయానికి వస్తే 450X 26 Nm టార్క్ అనేది జనరేట్ చేస్తుంది. 450+లో అయితే 22 Nm. సో మోటార్స్ ఇంత ఎక్కువ టార్క్ ఇన్స్టెంట్గా ప్రొడ్యూస్ చేయటం వల్లనే యాక్సలరేషన్ ఇంత ఫాస్ట్ అండ్ ఏ ల్యాగ్ లేకుండా ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్లో. ఇప్పుడు ఈకో రైడ్ మోడ్లోనే ఉంది. ఈ మోడ్లో మ్యాక్సిమం రేంజ్ ఇస్తుంది, బట్ స్పీడ్ అండ్ యాక్సలరేషన్ అంతా ఉండదు. ఈ మోడ్లో టాప్ స్పీడ్ 50 km/h అండ్ 0 to 40 వెళ్ళడానికి 10 seconds తీసుకుంటుంది. సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గానే ఉంది. అండ్ ఇప్పుడే రైడ్ మోడ్లోకి చేంజ్ చేశాను. అండ్ ఈ మోడ్లో యాక్సలరేషన్ కొంచెం బెటర్గా ఉంది ఈకో మోడ్ కంటే. అండ్ రైడ్ మోడ్లో టాప్ స్పీడ్ 60 km/h వరకు వెళ్తుంది. అండ్ 0 to 40 km/h 6 seconds తీసుకుంటుంది రీచ్ అవ్వడానికి. అండ్ 0 to 60 km/h రీచ్ అవ్వడానికి అయితే 18 seconds తీసుకుంటుంది. సో సస్పెన్షన్ గురించి చెప్తే కొంచెం స్టిఫ్గానే ఉంది. సో హ్యాండ్లింగ్కి బాగా హెల్ప్ అవుతుంది కార్నర్స్ అండ్ వాటిల్లో. అండ్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఎగ్జాక్ట్ అనుకున్న డిస్టెన్స్లో ఆగుతుంది వెహికల్ అయితే. అండ్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు టచ్ స్క్రీన్ పనిచేయదన్నమాట. అది యాక్చువల్లీ సేఫ్టీ కోసం ఇచ్చారు, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి మన డ్రైవింగ్ నుంచి. ఇంకా రేంజ్ విషయానికి వస్తే 450X మ్యాక్సిమం 70 to 80 kilometers రేంజ్ ఇస్తుంది ఈకో మోడ్లో. అండ్ డిపెండింగ్ ఆన్ ది డ్రైవింగ్ కండిషన్స్, అంటే రోడ్ బట్టి, స్పీడ్ బట్టి, అండ్ మీరు ఇద్దరు వెళ్తున్నారా ఒకళ్ళు వెళ్తున్నారా అనే దాన్ని బట్టి. 450+ అయితే 55 to 65 kilometers మధ్యలో ఇస్తుంది సేమ్ ఈకో మోడ్లో. అండ్ దట్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ది డ్రైవింగ్ కండిషన్స్. సో ఎథర్ అయితే ఈ 450 సిరీస్ స్కూటర్స్ని మార్కెట్లో ఉన్న 125cc స్కూటర్స్కి కాంపిటీషన్గా రిలీజ్ చేసింది. అండ్ డెఫినెట్గా వాటికంటే ఎథర్ 450 చాలా పవర్ఫుల్ అండ్ ఆల్సో ఫీచర్స్లో కూడా చాలా ముందుంది. అండ్ ఇప్పుడు నేను స్పోర్ట్ మోడ్లోకి మార్చాను. సో స్పోర్ట్ మోడ్లో యాక్సలరేషన్ వచ్చేసరికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ మేము ఇప్పుడు ఇద్దరం ఉన్నాము ఆల్రెడీ స్కూటీ మీద.
అయినా కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రంట్లో 51% అండ్ రేర్లో 49% ఉంది. జనరల్లీ పెట్రోల్ స్కూటర్స్ తీసుకుంటే మీరు వెనకాల చాలా హెవీగా ఉంటుంది అండ్ ఫ్రంట్ చాలా లైట్గా ఉంటుంది. అండ్ ఎథర్ 450 యొక్క రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ వారంటీ విషయానికి వస్తే బ్యాటరీకి 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తుంది ఎథర్. అండ్ వెహికల్కి 3 years 30,000 కిలోమీటర్స్ వారంటీ ఇస్తుంది. అండ్ ఈ స్పోర్ట్ మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసరికి 76 km/h. అండ్ ఈ మోడ్లో 0 to 40 km/h వెళ్ళడానికి కేవలం 4 seconds తీసుకుంటుంది. బట్ రేంజ్ అయితే ఈ మోడ్స్లో తగ్గుతూ ఉంటుంది మనం ఎక్కువ పవర్ఫుల్ మోడ్స్లో డ్రైవ్ చేసే కొద్దీ. అండ్ దీంట్లో ఉన్న లాస్ట్ మోడ్ ఇస్ వార్ప్ మోడ్. అది మీకు కొంతసేపట్లో చూపిస్తాను. సో ఇప్పుడే నేను వార్ప్ మోడ్లోకి చేంజ్ చేశాను. అండ్ ఈ మోడ్లో చాలా స్ట్రాంగ్గా పుల్ చేస్తుంది. ఉన్న మొత్తం పర్ఫార్మెన్స్ అంతా ఈ మోడ్లో బయటకు వస్తుంది వెహికల్ది. అండ్ మేమిద్దరం ఉన్నా కూడా ఏమాత్రం కష్టపడకుండా చాలా స్మూత్గా లాగుతుంది వెహికల్ అయితే. అండ్ ఈ మోడ్లో 0 నుంచి 40 km/h వెళ్ళటానికి 4 seconds కంటే తక్కువ టైం పడుతుంది. అండ్ ఈ మోడ్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 90 km/h. అది కూడా ఇద్దరం ఆన్ బోర్డ్. అండ్ 0 to 60 km/h వెళ్ళటానికి 8 seconds కంటే కొంచెం తక్కువ టైంలో వెళ్తుంది. అండ్ ఈ 7-inch LCD టచ్ స్క్రీన్ డిస్ప్లేలో బిల్ట్ ఇన్ సిమ్ కార్డ్తో పాటు వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ బేస్డ్ మీద దీని OS రన్ అవుతుంది. సో మీకు యాక్చువల్లీ ఫోన్ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఫోన్లోనే అన్నీ చూసుకోవచ్చు అండ్ చేయొచ్చు. బట్ మీకు కావాలనుకుంటే ఫోన్ కూడా కనెక్ట్ చేసి కాల్స్ ఆన్సర్ ఆర్ డిక్లైన్ చేయొచ్చు. అండ్ ఓన్లీ బ్లూటూత్ హెడ్సెట్ వాడితే. టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ కూడా ఆటోమేటికలీ ఆఫ్ అయిపోతాయి వన్స్ టర్నింగ్ తిరిగాక. ఆ ఫీచర్ కూడా ఉంది. అండ్ ఆల్సో సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. అండ్ వెహికల్ కూడా స్టార్ట్ అవ్వదు సైడ్ స్టాండ్ వేసి ఉంటే. సో ఇది నా రివ్యూ ఎథర్ 450X అండ్ 450+ మీద. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో బెల్ ఐకన్ని క్లిక్ చేయండి టు నాట్ మిస్ ఎనీ ఆఫ్ మై ఫ్యూచర్ అప్డేట్స్. బాయ్ బాయ్.